ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని రాచర్ల రోడ్ రైల్వే గేట్ వద్ద ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి మరియు గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు. గిద్దలూరు పర్యటనకు వచ్చిన ఎంపీ మాగుంట ఎమ్మెల్యే ముత్తుములతో కలిసి రైల్వే గేట్ను పరిశీలించారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్యను తగ్గించడానికి ఆర్ఓబీ నిర్మాణ ఆవశ్యకత ఎంతో ఉందని సంబంధిత రైల్వే అధికారులతో పాటు ఆర్ఓబీ నిర్మాణం కొరకు స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఎన్డీఏ ప్రభుత్వం గిద్దలూరు పట్టణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని చెప్పారు. శ్రీనివాస సింహాల ప్రాంతంలో సగిలేరు మునక ప్రాంతం ఉందో ఆ యొక్క సమస్యను పరిష్కరిస్తానని చెప్పారు. ఇదే కాకుండా నమస్కారం. గిద్దలూరులో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సమస్య అనేది గత కొన్ని సంవత్సరాలుగా రాచర్ల గ్రేట్ ప్రాంతంలో ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి కావడం జరుగుతుంది. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు గిద్దలూరు నియోజకవర్గ పర్యటనకు వచ్చినప్పుడు ఇక్కడ ఉండబడినటువంటి సమస్యలను ఆ రోజు ప్రస్తావించడం కూడా జరిగింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సమస్యే కాదు, గిద్దలూరులో ఏదైతే శ్రీనివాస సినిమాహాల్ ప్రాంతంలో సగిలేరు మునక ప్రాంతం ఉందో ఆ యొక్క సమస్యను పరిష్కరిస్తానని చెప్పారు. ఇదే కాకుండా గిద్దలూరు నియోజకవర్గంలో వెలుగొండ ప్రాజెక్టు ఇచ్చేటువంటి విషయం కానివ్వండి, లేకపోతే జిల్లా కేంద్రంగా మార్కాపురం ఏర్పాటు చేసి మన ప్రాంతాలకు జిల్లాను ఏర్పాటు చేసే విషయం హామీలు ఇచ్చారు. వీటిలో భాగంగా ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చే దానిలో భాగంగా పెద్దలు గౌరవనీయులు అన్న ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి అన్న గారికి, నాకు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మాకు సూచన ఇచ్చారో దాని మేరకు మేము ఇక్కడికి వచ్చి ఈ యొక్క దీన్ని చూసి ఈ సమస్యను పరిష్కరించే దానిలో భాగంగా సంబంధిత అధికారులందరినీ కూడా ఇక్కడికి పిలిపించి సమస్యని పరిష్కరించే దానిలో తొలిమెట్టులో భాగంగా అధికారులతో ఇవన్నీ కూడా మేము చేస్తూ ఉన్నాం. ఒకటే చెప్తా ఉన్నాం, అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వం ఈరోజు చాలా సంవత్సరాలుగా మనం ఎదురు చూస్తున్నాం. రాచర్ల గేటు అనేది ఎప్పుడు గిద్దలూరు ప్రాంతానికి వచ్చినా కూడా ఈ రైల్వే గేట్ నుంచి విముక్తి కల్పించి ఆర్యూబీ అనేది ఏదో దాన్ని మనం రైల్వే డిపార్ట్మెంట్ నుంచి తీసుకొస్తామని అనుకుంటున్నాం. ఎన్నికల సమయంలో వచ్చినప్పుడు కూడా పదే అదే చేద్దాం. ఈరోజు ప్రత్యేకంగా ఏంటంటే స్థానిక శాసనసభ్యులు సోదరులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు మేమందరం కూడా సైట్ విజిట్ చేసి అధికారులందరూ కూడా గతిశక్తి ప్రోగ్రాం అనేది సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం ఏర్పడించిన ప్రోగ్రాం. దానికి సంబంధించిన అధికారి గారు కూడా నోయల్ గారు కూడా వచ్చినారు, గుంటూరు నుంచి రావడం. అదేవిధంగా ఎస్సీ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ కూడా అవసరం, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అవసరం, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇవన్నీ కూడా అశోక్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు వాళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేసి తీసుకోవడం. ఇది ఎక్కడ కోఆర్డినేషన్ రావాలన్నా రైల్వే శాఖ వారు, రాష్ట్ర ప్రభుత్వం, అల్టిమేట్గా రాష్ట్ర ప్రభుత్వం వారు